హాయ్, అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో, నేను ఈరోజు ఐపీఎల్ అవేర్‌నెస్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా, మీతో పంచుకోవాలనుకుంటున్నా. అదేంటంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటేనే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం, ఆల్మోస్ట్ దేశం మొత్తం ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది. అవునా? ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. ప్రశాంతంగా ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక హ్యాపీగా మ్యాచెస్ చూస్తూ, మన నచ్చిన టీంని గెలిపించాలని చూస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా చూస్తాం అన్నమాట. మన నచ్చిన టీం గెలిస్తే ఎంజాయ్ చేస్తాం, ఓడిపోతే కొద్దిగా బాధపడతాం. అంతవరకు బాగానే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చూస్తాం ఐపీఎల్ మ్యాచ్కి. సో ఓకే. సో అదే టైంలో మనకు తెలియకుండానే వెనకాల ఒక భూతం ఉంటుంది. అదేంటో తెలుసా? సైలెంట్గా వచ్చి మన జీవితాన్ని నాశనం వెళ్ళిపోతుంది. అదే ఐపీఎల్ బెట్టింగ్. సో అది ఎలా ఉంటుంది మీ అందరూ తెలుసు. ఐపీఎల్ బెట్టింగ్ ఆన్లైన్లో ఉండొచ్చు, ఆఫ్లైన్లో ఉండొచ్చు. సో ఏదేమైనా సరే అది వచ్చేసి మనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ₹100 కదా వేసేద్దాంలే, ఏముంది గెలిచిపోతాం, ఖచ్చితంగా గెలుస్తాం అనుకుంటాం. ₹100తో స్టార్ట్ చేస్తాం. మేబీ ఫస్ట్ మ్యాచ్ గెలవచ్చు, ఓహో అంటే సమ్ అమౌంట్ మనం గెలుచుకోవచ్చు. తర్వాత గమ్మ ఉంటామా, సైలెంట్గా ఉన్నాం, ఖచ్చితంగా మళ్ళీ గెలవాలనిపిస్తుంది. మళ్ళీ ఒక 500 వేద్దాం, ఏముంది ఒక ₹500 ఎక్కడో ఖర్చు పెట్టేసి ఉంటాం కదా అని ఒక ₹500 వేస్తాం, గెలుస్తాం. మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి ₹1000 వేద్దాం, ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి. మనం ఆల్రెడీ ₹600 గెలిచాం కదా, ఇంకో ₹1000 వేద్దాం అని 400 దానికి ఎగేసి ఒక ₹1000 వేస్తాం. సో థర్డ్ మ్యాచ్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఓడిపోతాం. ఓడిపోయినప్పుడు మనం సైలెంట్గా ఉంటామా, ఎలాగైనా మనం ₹1000 ఓడిపోయాం, అది ఎలాగైనా రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ బెట్టింగ్స్లో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతాం. ₹1000కి మనం 500 వేస్తాం, 500 ఎగేసైనా సరే వేస్తాం, రాదు. మళ్ళీ ఏం చేస్తాం, ₹1000 నుంచి 2000 వేయచ్చు, 5000 అలాగా వేల నుంచి ₹1,00,000 దాకా మనం వేస్తాం. సో అప్ టు ₹1000, 2000, 10,000 వరకు ఓకే మనం జాబ్ చేస్తారు కాబట్టి దాన్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. కొంతమంది ఏం చేస్తారంటే అదే వ్యసనంగా తయారు చేసుకొని ₹1000 కాస్త మనం పోయింది 10,000 పోయింది, మన 10,000 ఎలాగైనా మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ 10,000 కాస్త 20,000 అవుతుంది, 20,000 కాస్త 30 కాస్త 50,000, 50,000 కాస్త 1,00,000 అవుద్ది. ఓకే, జాబ్ చేసే వాళ్ళు 1,00,000 కూడా బేర్ చేయగలరు అనుకున్నాం. చాలామంది జాబ్ చేయని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫ్రీ మనీ, అంటే ఈజీగా మనీ వచ్చేస్తుంది అనేసి ₹1,00,000 వరకు మనం ఏదో చేసి అప్పు చేసినా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈజీ మనీ, అందరూ ఈజీ మనీకి అలవాటు అయిపోతున్నాం. ఖచ్చితంగా మనం గెలిచేస్తామేమో, లేదా ఓడిపోతే మన డబ్బులు పోయాయి, మళ్ళీ తెచ్చుకోవాలి, మన డబ్బులు ఖచ్చితంగా తెచ్చుకోవాలని చెప్పేసి ఆ చక్రంలో చుట్టుకునేసి బయట రాలేక చాలామంది అప్పులు అయిపోయేసి, ఎంతోమంది ఆన్లైన్లో బెట్టింగ్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్పులు చేసుకొని, కొంతమంది అయితే ఇంట్లో చెప్పుకోలేక నైట్లు నిద్రలేదు, మనశ్శాంతి ఉండదు, ఎవరితో మాట్లాడరు సరిగ్గా, ఎవరితో హ్యాపీగా ఉండలేరు. వాడు బయట చెప్పుకోలేడు, చెప్తే ఏమవుతుందని భయపడతారు. చాలామంది మానసికంగా కుంగిపోయి చనిపోయిన వాళ్ళు, చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు, రియల్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేరు చెప్పలేం కానీ నాకు తెలిసిన వాళ్ళే చాలామంది బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్లో వేశారు, కొద్దిగా అప్పులు చేసుకున్నారు. దానికోసం ఐపీఎల్ జస్ట్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వేసి పర్సనల్ లోన్ తీసుకొని చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు, నా జూనియర్స్ ఉన్నారు. అలాగే ఆఫ్లైన్లో బెట్టింగ్స్ అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ₹1000 వేస్తాను, ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్తాం, నేను ₹1000 వేయగలుగుతాం మా టీం అంటాం. వాడు అట్లా ఉండదు, ₹1000 వద్దు బ్రో, 10,000 వేస్తావా అనుకుంటారు. అంటే వాడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ₹1000 కాదు, కొడితే 10,000 వచ్చేయాలి మనకి, ఈరోజు మ్యాచ్ హ్యాపీగా ఏదో ఒకటి చేసేయాలా అనేసి 10,000 వేసి, అలాగే చాలామందితో బెట్టింగ్ పెట్టి మ్యాచెస్ ఆడి కొన్ని లక్షలు అప్పు చేసి మాకు తెలిసిన వాళ్ళ ఇంటిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? చాలామంది సరే అమ్మేస్తాం, పోయింది, ఏదో జాబ్ కొట్టేస్తాంలే, మనం ఏం చేస్తాంలే అని చాలామంది అనుకోవచ్చు. ఓకే, నువ్వు జాబ్ చేస్తే బాగానే ఉంటుంది. ఆ ఇల్లు కట్టుకోవడానికి మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఉంటారు. అమ్మేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం, మనమైతే ఏదో జాబ్ చేస్తాం, టౌన్లో సిటీలో ఎక్కడికి వచ్చేస్తాం, ఎక్కడో ఒకటి రెంట్ హౌస్లో ఉంటాం, లేదా హాస్టల్లో ఉంటాం, ఫ్రెండ్స్ రూమ్లో ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ కూడా నువ్వు సంపాదించుకుంటాం అనుకున్నాం జాబ్ చేస్తా కాబట్టి. బట్ అదే మన అమ్మ నాన్న, మీ పేరెంట్స్ అదే పల్లెటూరులో ఉండాలి అనుకుంటారు. వాళ్ళు అక్కడ ఎంతో ఆశపడి ఆ ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు అక్కడ రెంట్లో ఉండగలుగుతారా? అందరి ముందర వాళ్ళు తలచుకొని తిరగగలరా? లేదు. పోనీ రెంట్ హౌస్లో హ్యాపీగా పనుకోగలరా? వాళ్ళు అమ్మేసిన ఇల్లు చూస్తూ వాళ్ళు ఎన్ని రోజులు దిగులు పడుతూ ఉంటారు. సో చాలామంది మనం హ్యాపీగా ఉన్నా లేకపోయినా మన పేరెంట్స్ హ్యాపీగా ఉండలేరు, మన బంధువులు హ్యాపీగా ఉండలేరు,
మన ఇల్లు అమ్ముకుంటాం. చాలామంది వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ చేసుకుంటారు ఐపీఎల్ బెట్టింగ్లో ఉండి. ఇది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇల్లు అమ్మేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు అమ్మేసారని చెప్పాను కదా, ఇల్లు అమ్మేసిన వాళ్ళు ఇంతవరకు ఇల్లు కొనుక్కోలేదు. మళ్ళీ ఆ ప్లేస్ కొన్నారో కూడా నాకు ఐడియా లేదు, నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియదు. బట్ ఇల్లు అయితే ఇంకా కొనలేదు. ఇప్పుడు ఆ ఇల్లు పోయింది, తన హ్యాపీనెస్ పోయింది, తను చదువుకున్న చదువుకి వ్యర్థం లేకుండా పోయింది. సో దయచేసి చెప్తున్నా, ఎంజాయ్ చేద్దాం. క్రికెట్ అంటే అందరికీ ఇష్టం, నాకు ఇష్టమే. క్రికెట్ అంటే ఎంజాయ్ చేద్దాం, వెళ్దాం. సపోజ్ ఒక రెస్టారెంట్కి వెళ్తాం, తింటూ ఎంజాయ్ చేద్దాం, మ్యాచ్ని ఆస్వాదిద్దాం, ఫ్రెండ్స్తో కలిపి చేసి కొట్టుకుందాం, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. అంతేగాని బెట్టింగ్ యాప్స్కి పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసుకొని, ఎక్కువగా అప్పులు చేసుకొని చాలామంది బాధపడి సూసైడ్ చేసుకుని అంతవరకు మనకి ఎందుకు? సో ఇది ఫ్రెండ్స్, దయచేసి ఎవ్వరు కూడా ఐపీఎల్ బెట్టింగ్కి ఇన్వాల్వ్ అవ్వద్దండి, బానిస అవ్వద్దండి. మన ఇంట్లో మన అమ్మ, మా నాన్న అందరూ వెయిట్ చేస్తుంటారు మనం మంచిగా ఉండాలనేసి. సో దయచేసి ఎవ్వరు కూడా ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ ఆఫ్లైన్ అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే ఎంకరేజ్ చేయకండి. ఇన్ కేస్ మన ఫ్రెండ్స్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెట్టింగ్స్ ఇన్వాల్వ్ అవుతే దయచేసి స్టాప్ చేయండి. స్టాప్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ దాని గురించి వాళ్ళకి దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ చేయండి. స్టాప్ బెట్టింగ్. ఈ రోజు నుంచే మనం స్టాప్ చేద్దాం. ఐపీఎల్ ఎంజాయ్ చేద్దాం, అది క్రికెట్ మాత్రమే. ఎవరో యాడ్ ఇచ్చారు బెట్టింగ్ యాప్స్, మన యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 1000 రూపాయలు పెడితే బోనస్ పాయింట్లు ఒక 10,000 వస్తాయంట. మనం ఎంజాయ్ చేద్దాం, ఆ పాయింట్స్ మనం గెలవచ్చు. ఆ పాయింట్స్ పెట్టుకొని ఇంకా ముందుకెళ్ళచ్చు, మనకి ఇంకా డబ్బులు వస్తాయనుకోవడం చాలా మన భ్రమే. వాళ్ళకేందండి, యాడ్స్ ఇస్తారు, పోతారు, వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి. పర్సన్ పర్ హెడ్ ఏదో అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళకి నువ్వు యాప్ డౌన్లోడ్ చేసినా చేయకపోయినా వాళ్ళకి వచ్చే యాడ్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎక్కడికైనా రాజులే. మనం చూసుకోవాలి మన ఇంట్లో మన పరిస్థితి ఏంటి, మనం బాగున్నాము లేదా, మనం అసలు ఎలా ఉంటున్నాం, మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి, అది తెలుసుకొని దయచేసి బెట్టింగ్ యాప్స్ ఐపీఎల్నే కదా ఏదైనా సరే, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బెట్టింగ్ మాత్రం పోవద్దండి. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. సైలెంట్గా హ్యాపీగా మనం క్రికెట్ మ్యాచ్ చూద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం. త్రూఅవుట్ మ్యాచ్ ఎంజాయ్, అంతే. మనకు నచ్చిన టీం గెలిచిందా ఆనందిద్దాం, ఓడిపోయిందా ఓకే, ఓడిపోయింది. ఇక్కడ క్రికెట్లో డూ ఆర్ డై, అంతే. గెలవడం ఓడిపోవడం మాత్రమే ఉంటుంది. దయచేసి బెట్టింగ్ మాత్రం బానిస అవ్వద్దండి. దయచేసి అందరూ ఆశిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మీ లోకేష్. థ్యాంక్ యూ.